సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'పాడుతా తీయగా' షో నుండి రీసెంట్‌గా ఎలిమినేట్ అయిన సింగర్ 'ప్రవస్తి' ఇప్పుడు ఆ 'పాడుతా తీయగా' షో పైన అందులో ఉన్న జడ్జెస్ అయిన ముఖ్యంగా కీరవాణి గారి పైన, సునీత గారి పైన సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు సార్. అంటే ఇక్కడ బయాస్డ్‌గా ఉన్నారని చెప్పేసి ఆమె పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. మరి ఆమె కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చంటారు? నిజంగా 'పాడుతా తీయగా' షో ఈ విధంగానే ఉందా? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే రియాలిటీ షోస్‌కి సంబంధించి అక్కడ కంటెస్టెంట్లు నిజంగా వాళ్ళ టాలెంట్‌కే అక్కడ పట్టాభిషేకం జరుగుతోందా? హ్మ్. లేకపోతే ఇంకేమైనా రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయా అనే దానికి సంబంధించి రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. అనేక వెర్షన్స్ ఉన్నాయి. అయితే ఎవరూ కూడా సీరియస్‌గా ఓపెన్ అప్ అయి మాట్లాడిన సందర్భాలు లేవు. చాలా తక్కువ అసలు లేవు ఇప్పటిదాకా. అవును. ఈ అమ్మాయి మొదటిసారిగా ఓపెన్ అయింది. ఇది పర్సనల్ ఒపీనియన్ కావచ్చు. అంటే తను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి అనుభవం చెప్పింది అమ్మాయి. అయితే అది పర్సనల్ లెవెల్లో చూడాలా, లేకపోతే దీనికి సంబంధించి ఇతర కంటెస్టెంట్లు ఏమంటారు అనేది కూడా తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఒక సమిష్టి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక 10 మంది కంటెస్టెంట్లు ఉంటారు, లేదా 15 మంది ఉంటారు, జడ్జెస్ ఉంటారు. వీళ్ళు కొంతమందిని హర్ట్ చేయవచ్చు. అంటే వాళ్ళు చాలా బాగా పాడాము అనో, లేకపోతే తమ ప్రదర్శన చాలా బాగుందనో, కంపారిటివ్గా తనకంటే బెటర్ మార్క్స్ వచ్చిన వాళ్ళకంటే కూడా తన తన పెర్ఫార్మెన్స్ బాగుందనో ఒక అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు. కానీ జడ్జెస్ వేరియస్ రీజన్స్తో వీళ్ళ అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించవచ్చు. అలా వ్యవహరించిన సందర్భాల్లో వీళ్ళు హర్ట్ అవ్వచ్చు. ఆ హర్ట్ అవ్వటం అనేది నెమ్మదిగా పోగుబడి ఆ సందర్భంగా వీళ్ళు అక్కడ తమ అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేసినప్పుడు దానికి ప్రాపర్ రిసెప్షన్ దొరకనప్పుడు ఆ గాయం పెరిగి పెద్దదై ఇలా డీవియేషన్కి వచ్చి, అంటే అది ఓపెన్ అప్ అయి మాట్లాడటం. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన కెరియర్ మీద కొంత చేశాడు. ఆయన ఒక దశలో మాట్లాడుతూ స్టేజ్ మీద మాట్లాడాడు, విడిగా ఇంటర్వ్యూస్లోనూ మాట్లాడాడు. ఆయన సత్యం గారు ఎలా వ్యవహరించేవాడు సింగర్స్తో అనేది మాట్లాడాడు ఆయన ఒకసారి. ఎలా పాడినా ఆయనకు నచ్చేది కాదు అని చెప్పాడు. అంటే చాలా దారుణంగా కామెంట్ చేసేవాడు ఆయన. నేను చాలా అద్భుతంగా పాడేమని అనుకునేవాడిని. నేను అనుకుని బయటకు వస్తే అందరూ మెచ్చుకునేవారు. అక్కడున్న నిర్మాతలు, లేకపోతే రికార్డిస్టులు, వీళ్ళందరూ చాలా బాగా పాడేవని మెచ్చుకుంటున్న టైంలో ఏం పాడాడు అని ఆయన చాలా చిరాగ్గా రియాక్ట్ అయ్యేవాడు. ఒక్కసారి చాలా ఇబ్బంది పడిపోయేవాడిని, నేను సఫకేటివ్గా అనిపించేది అని బాలసుబ్రహ్మణ్యం. అలాగే డోలక్ తీసి మొహాన కొట్టిన సందర్భాలు ఉన్నాయని రామకృష్ణ గారు. అదే సత్యం గారి గురించి ఆయన సుశీల గారు ఒకసారి రికార్డింగ్ థియేటర్లో కన్నీరు మున్నీరై ఆవిడ ఏడుస్తుంటే ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారు వచ్చి, ఏమిటమ్మా అంటే, నేను పాడితే ఇలా అన్నాడు ఆయన అంటే, ఆయన వెళ్ళి సత్యం గారితో గొడవ వేసుకుని దాదాపు కొట్టినంత పనిచేశాడని, ఇలాంటి విషయాలు చాలా ఇండస్ట్రీలో బయటకు వచ్చినాయి. అంటే వీళ్ళు చెప్పారు తర్వాత, ఆయన వెళ్ళిపోయాక, వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు కూడా ఇండస్ట్రీ నుంచి దూరం జరిగాక మాట్లాడారు. చక్రవర్తి గారు తను చాలా హ్యూమిలేట్ చేసేవాడని రామకృష్ణ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలా ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహార శైలి మీద ఒక్కొక్క సింగర్ ఒక్కొక్కలాగా రియాక్ట్ అయిన సందర్భాలు అనేక ఉన్నాయి. వీటిని రకరకాల కథలుగా యూట్యూబ్లో వీడియోస్ కింద కన్వర్ట్ చేసి చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఆ రోజుల్లో ఎందుకు మాట్లాడి ఉండరు? అదే సత్యం గారికి అనేక పాటలు పాడారుగా బాలసుబ్రహ్మణ్యం గారు. పైగా వాళ్ళిద్దరిది తండ్రి కొడుకుల బంధం అని చెప్పుకునేవారు అందరూ. అయితే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఆయన గాయపడ్డాడు. నేను పాడను అన్నాడు. మర్నాడు వెళ్ళి పాడాడు మళ్ళీ. అలా నడుస్తుంది. అంటే ఎక్కడో చోట ఈఎంఐ విషయంలో కూడా అదే జరిగి ఉండొచ్చు. అయితే ఇది తప్ప ఇంకేదైనా ఉందా అంటే, క్యారెక్టరు లేకపోతే దీనికి విచిత్రమైన థంబ్నెయిల్స్ పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి వీడియో బయటకు వచ్చినప్పుడు ఆవిడ జడ్జెస్ మీద కామెంట్ చేసిన వీటిలో ఎక్కడా కూడా సబ్జెక్టుకి రిలేటివ్గానే నడిచింది తప్ప
సబ్జెక్టు దాటి వెళ్ళాల. ఆ అమ్మాయి మాట్లాడింది చాలా పద్ధతిగానే మాట్లాడింది, తనకి అనిపించిన విషయాలు మాట్లాడింది, దానిలో ఎక్కడా కూడా ఆర్డ్గా లేదు. కానీ థంబ్నెయిల్స్ ఆర్డ్గా పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఆ అమ్మాయికి ఇబ్బంది, ఆ షోకి ఇబ్బంది. అక్కడ జడ్జెస్గా ఉన్నవాళ్ళు హర్ట్ అయ్యే పద్ధతుల్లో ఈ అమ్మాయి పేరుతో థంబ్నెయిల్స్ వస్తున్నాయి. ఇది ప్రమాదం. తను ఇక సింగింగ్ ఫీల్డ్లో తన కెరియర్ ముగిసింది అనుకుని మాట్లాడుతున్నాను అని చెప్పింది. నాకు దీంతో సంబంధం లేదు, నేను వేరే మార్గం ఏదో చూస్ చేసుకున్నాను, నా జీవనం ఇక్కడ లేదు అనుకున్నాను అని కూడా చెప్పింది. సరే, ఉందనుకున్నా లేదనుకున్నా అమ్మాయిలో ఆ కళ ఉంది, అమ్మాయి ఆ ఏరియాలో టాలెంట్ ఉంది. అవకాశాలు వస్తే ఓకే, రాకపోయినా ఓకే. ఒకళ్ళు అవకాశాలు అంటే సినిమా అవకాశాలు మాత్రమే అవకాశాలు కాదు, రకరకాలుగా బిజీగా ఉంటారు. సింగర్ అనేవారు రకరకాల ఏరియాల్లో వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంది. భక్తి పాటలు పాడతారు, లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్లో పాడతారు. అందరూ సినిమా పరిశ్రమలోనే బిజీగా లేరు. అసలు సినిమాల్లో పాటలు ఉంటాయా ఊరుతాయా అనే పరిస్థితి ఉంది. సినిమాలు ఏ పద్ధతిలో వెళ్ళిపోతాయనేది కూడా ఎవరికి తెలియదు. సినిమాల్లో పాటలు అనేవి స్పీడ్ బ్రేకర్లు అన్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. చక్రపాణి లాంటి వాడు అయితే చాలా జోకులు వేసేవాడు, ఆయన జోవియల్గా మాట్లాడేవాడు. సినిమాల్లో పాటలు ఎందుకు పెడతారండి అంటే, ఇదివరకు సింగిల్ ప్రొజెక్టర్ ఉండేది థియేటర్లో. సింగిల్ ప్రొజెక్టర్ ఉన్నప్పుడు 4-5 ఇంటర్వెల్స్ ఉండేవి, జనాలు కాస్త బయటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత డబుల్ ప్రొజెక్టర్స్ వచ్చిన తర్వాత ఆ అవకాశం లేకుండా పోయింది, ఒకటే ఇంటర్వెల్ అయింది. దాంతో జనాలు కాస్త బయటికి వెళ్ళి సిగరెట్లు తాగి టీలు తాగి రావడానికి పాటలు పెడుతున్నారు అన్నాడు ఆయన. అంటే పాటల పని అదే అన్నట్టుగా. నిజానికి పాటలు లేకపోతే అంతమంది సంగీత దర్శకులు, అంతమంది గాయకులు, అంతమంది రచయితలు ఎలా బతికేవాళ్ళు? బతికారు కదా. పాటల మీద హిట్ అయిన సినిమాలు అనేక ఉన్నాయి కదా. కాబట్టి సినిమాలో పాట అనేది ఒక అంతర్భాగం, కానీ అది అంతర్ధానం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వస్తున్న సినిమాలు మారిన తీరు రీత్యా. కానీ గాయకులకి పని తక్కువ లేదు, వాళ్ళకి డిఫరెంట్ ఏరియాల్లో రకరకాల ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆ ఓపెనింగ్స్ని వినియోగించుకుని వాళ్ళు కెరియర్లో ముందుకెళ్ళొచ్చు. సినిమా సంగీతమే లేకపోతే ఇప్పుడు ఇందులో జడ్జెస్గా ఉన్నవారు మాత్రమే అవకాశాలు ఇచ్చేది కాదు. ఆ అమ్మాయి ఫీల్డ్ వదిలి వెళ్లాల్సిన అవసరం ఉంది, ఈ ఏరియా వదిలి వెళ్లాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. వీళ్ళు కాకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్తో పడని ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్లు ఆదరించి పాటలు ఇచ్చినటువంటి గాయకులు కూడా ఉన్నారు కదా, గాయని మనులు ఉన్నారు. చాలామంది మాట్లాడుకునేవాళ్ళు ఇదివరకు. అంటే ఇళయరాజా గారు ఆయన ఎక్కువగా అంటే జానకి పాడకపోతే ఆ సినిమాలో ఆయన ఏదో కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు అని చెప్పుకునేవారు జనాలు. అలాగే ఎక్కువ మెజారిటీ సాంగ్స్ ఆవిడతోనే పాడించుకునేవాడు ఆయన. చిత్ర వచ్చిన తర్వాత కొంత అటువైపు మొగ్గేడు, కానీ అప్పటి వరకు ఆయన జానకి వైపే ఉన్నాడు. సుశీల గారికి తక్కువ అవకాశాలు దొరికేవి ఇళయరాజా దగ్గర, చాలా రేర్ సాంగ్స్ పాడించుకునేవాడు ఆయన. మేజర్గా జానకి. ఆ టైంలో మిగిలిన వాళ్ళు ఏమీ హర్ట్ అవ్వలేదు కదా, వస్తే పిలిస్తే పాడేవాళ్ళు, లేకపోతే వదిలేసేవారు. అలాగే చక్రవర్తి గారు సుశీల గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు, జానకి గారితో కొన్ని రేర్ సాంగ్స్ పాడించేవాడు. అంత మాత్రం చేత ఆవిడ టాలెంట్ ఏమీ దెబ్బతినలేదు కదా. ఎవరి పద్ధతిలో వాళ్ళు అవకాశాలు ఇస్తారు, కానీ అవకాశాలు వస్తాయి. అంత మాత్రం చేత ఇది షట్ డౌన్ ఎవరి మీదో విమర్శ చేశాం కాబట్టి ఇక్కడ కెరియర్ ముగిసింది అని అనుకోనక్కర్లేదు. ఆవిడ తన కెరియర్ ఇక్కడ కూడా ఉంటుంది, తనలో కళ ఉంది. ఆ కళ ఉంది కాబట్టి తన ఆ కళ ఆధారంగా ఎక్కడైనా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. దానికి సంబంధించి డిస్కరేజ్ కానక్కర్లేదు. కానీ రెండోది, క్యారెక్టర్ మీద అమ్మాయి ఏమీ దాడి చేయలేదు. ఆ అమ్మాయి పేరు చెప్పి ఇతరులు దాడి చేస్తున్నారు, కానీ ఆవిడ ఎవరి మీద అంటే వాళ్ళ బిహేవియర్ సబ్జెక్టుకి కన్ఫర్మ్ అయ్యి మాత్రమే విమర్శ నడిచింది. నేను టోటల్గా ఆవిడ ఘోష విన్నాను. ఆ ఘోషలో ఎక్కడ అంటే ఒక మాట చాకిరీ అనే పదం వాడారు. ఆ చాకిరీ ఏమిటి అనేది ప్రపంచానికి తెలుసు. ఇలాంటి కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి. ఆ లూజ్ ఎండ్స్ మీద రకరకాల వ్యాఖ్యానాలు చేయవచ్చు. అలా వ్యాఖ్యానాలు చేసుకోవడానికి ఒక లీడ్ ఇచ్చింది అమ్మాయి.
ఆ లీడ్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు వెళ్తారు, అది గొడవ వేరు. కానీ అది కూడా ఇవ్వక్కర్లేదు నిజానికి. స్ట్రైట్ అవే తను ఎక్కడ సఫర్ అయింది, ఎక్కడ సఫకేట్ అయింది అనేది వీడియో చేయగలిగిన ధైర్యం ఉన్నప్పుడు, అవసరమైతే ఈ ఏరియాని క్విట్ చేస్తాననే ధైర్యం ఉన్నప్పుడు, పేర్లతో సహా చెప్పినప్పుడు, ఇప్పుడు కీరవాణి గారికి శివరంజన్ రాగం పాడితే ఇష్టం ఉండదు అందావిడ అని చెప్పేవాళ్ళు మాకు. కానీ మరి ఆయన ఆ ఏరియాలో శివరంజన్లో కొన్ని పాటలు చేశారు కదా అని కూడా తనే అంది. ఈ అమ్మాయి పాడిన పాటలో ఎక్కడో ఆయనకి అభ్యంతరం కలిగి ఉండొచ్చు. శివరంజన్ విషాదానికి వాడతారు, కానీ దాన్ని తీసుకొచ్చి డ్యూయెట్లకు వాడిన సంగీత దర్శకుడు ఉన్నాడు, ఇళయరాజా గారు. మరి ఆ సందర్భంగా అక్కడెక్కడో ఈవిడ పాడిన పాటలో ఆ ఎక్స్ప్రెషన్ పలక్కో ఏదో జరిగి ఆయన కొంచెం ఇబ్బంది పడి నో అని ఉంటాడు. అంత మాత్రం చేత ఆయనకు అది ఇష్టం లేదు అని అనుకోవడం కరెక్ట్ కాదు కదా. అంటే పర్సనల్ ఒపీనియన్ నుంచి ఒక జనరల్ ఒపీనియన్ ఫ్రేమ్ చేయటం అనేది కొంచెం చైల్డిష్గా అనిపిస్తుంది. ఆ జడ్జెస్ మీద నాకు అర్థమైనంత వరకు ఆ అమ్మాయి సఫకేట్ అయింది. గతంలో బాలసుబ్రహ్మణ్యం గారి కజినే ఉండేవాడు శాస్త్రి అని ఆవిడ చెప్పింది. పాడతాతీగా బాలసుబ్రహ్మణ్యం గారి రోజుల్లో నేను చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏవి ఎదురు కాలేదు అని చెప్పింది అమ్మాయి. నిజానికి అప్పుడు ఆ వ్యవహారాలన్నీ శాస్త్రి గారు చూసుకునేవాడు. ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి కజిన్, ఆయన ఒక సినిమాలో నటించాడు కూడా, ఈనాడులో ఉండేవాడు, ఆయన ఈనాడు గ్రూప్లో పనిచేసేవాడు. ఆయన రామోజీరావు గారు తీసినటువంటి మొదటి సినిమా శ్రీవారికి ప్రేమలేఖ, ఆ సినిమాలో జంజాల్ గారి డైరెక్షన్లో నటించాడు కూడా ఆ శాస్త్రి గారు. ఆయనే ఈ పాడతా తీగ ప్రోగ్రాం చూసేవాడు. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆయన రోజుల్లో బాగానే జరిగేది అది. ఆయన పేరు ప్రస్తావించింది అమ్మాయి, ప్రస్తావించి శాస్త్రి అంకుల్ బాగా చూసుకునేవారు మమ్మల్ని అంది. చూసుకున్నారు. ఇప్పుడు మారింది పరిస్థితి, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మేబీ ఒక ప్రొడక్షన్ హౌస్ ఏదో ఇన్వాల్వ్ అయింది దానిలో, కాబట్టి అప్పట్లాగా ఉండాలంటే కుదరదు. అప్పుడు కూడా సఫకేట్ అయిన వాళ్ళు ఉన్నారు కంటెస్టెంట్లు, ఎవరి ఇబ్బందులు వారివి. అంత మాత్రం చేత ఏదైనా తన క్యారెక్టర్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే దాన్ని ఓపెన్గా చెప్పుండొచ్చు. అలా చెప్పకుండా ఇలా లీడ్లు ఇస్తే ఏం జరుగుతుందంటే, ఈ లీడ్లు పట్టుకుని అవతల వాళ్ళ మీద దాడి చేయడానికి వాడతారు. అప్పుడు ఈ అమ్మాయి అవతల వాళ్ళ చేతిలో ఆయుధంగా మారుతుంది. అది ఇంకా దరిద్రం, ఇంకా దారుణం. అటువంటి లీడ్ ఇవ్వకూడదు, ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు. అటువంటి లీడ్ ఇస్తే ఏంటంటే తనకి ఇబ్బంది, తన కెరియర్కి ఇబ్బంది. రోజువారీ జీవితంలో ఎక్కడో చోట ఏదో ఒక ఏరియాలో మనం ఉండాలన్నప్పుడు మన స్టాండ్ బలంగా ఉండాలి. ఆ స్టాండ్ అమ్మాయి సఫకేషన్లో ఉంది అనేది మాత్రమే అర్థమైంది. ఎక్కడో డిస్కనెక్ట్ అయింది వాళ్ళతో. ఆ డిస్కనెక్ట్ అవ్వటము, అక్కడి నుంచి తన పెర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చదు అని ప్రీఆక్యుపైడ్ ఒపీనియన్తో కూడా కొన్ని పాటలు పాడి ఉంటుంది ఇవిడ. అక్కడ వాళ్ళు ఆటోమేటిక్గానే డిస్కనెక్ట్ అయి ఉంటారు. ఈ గ్యాప్ అనేది అలాగే జరుగుతుంది. ఆ గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ నుంచి అమ్మాయి పక్కకు వచ్చేసింది. ఎలిమినేట్ అంటే సైన్ చేశాను కాబట్టి, బలవంతంగా ఉన్నాను, కాంట్రాక్ట్ సైన్ చేశాను కాబట్టి, లేకపోతే నేను ఎర్లీ డేస్లోనే క్విట్ అయిపోదాం అనుకున్నాను అని కూడా చెప్పింది ఆవిడ. అప్పుడు క్విట్ కాకుండా ఎందుకు నిలబడింది, సైన్ చేశాను కాబట్టి, వాళ్ళే ఎలిమినేట్ చేశారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను. అంటే గతంలో విన్నరు, ఇప్పుడు ఎలిమినేషన్కి గురైనటువంటి పరిస్థితి. అంటే తను సఫకేట్ అయింది, బాధపడింది, పెయిన్ ఉంది. ఆ పెయిన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంది ఆవిడ. ఎక్స్ప్రెస్ చేసిన పద్ధతిలో కొంత తేడా ఉంది. ఇంకా వివరంగా చెప్పవచ్చు. ఎటువంటి లీడ్స్ ఇవ్వకుండా చెప్పాలి. ఇలా లీడ్స్ ఇస్తూ లీడ్స్ అనేది అక్కర్లా. చెప్పదలుచుకున్నప్పుడు ఓపెన్గా బలాన వాళ్ళు ఈ పద్ధతిలో హెరాస్ చేశారు అని చెప్పచ్చు. అవతల వాళ్ళకి వేరే ఆలోచనలు చేయడానికి అవకాశం కల్పించకూడదు. ఆ తప్పు చేసింది అమ్మాయి. ఆ తప్పు తప్ప మిగిలినంతా ఇబ్బందికరం లేదు. ఆ తప్పు ఆ ఒక్కటి పీకేస్తే మిగిలిన విషయంలో ఎక్కడా కూడా సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అయినట్టుగా కనిపించలేదు. ఆవిడ మీద క్రిటిసిజము సబ్జెక్టుకు లోబడే ఉంది. అలాగే ఇతర వ్యవహారాలు కూడా అది సహజంగా జరిగేదే, ఎనీ కాంబినేషన్ జరిగేదే.
నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగిందని కెరియర్లో చాలామంది మాట్లాడారు. ఒక్కసారి పాత గాయకుడు రామకృష్ణ గారి ఇంటర్వ్యూలు చూస్తే నాకు చక్రవర్తి గారు, సత్యం గారు కలిసి అన్యాయం చేశారని ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నాడు. కొన్ని ఇంటర్వ్యూల్లో చాలా క్లియర్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోసమే నాకు అన్యాయం చేశారు వీళ్ళని కూడా చెప్పాడు. ఇలా ఎవరి సఫికేషన్ వారికి ఉంటుంది, ఎవరి పెయిన్ వారికి ఉంటుంది. ఒక న్యూ ఇయర్ డేకి దూరదర్శన్లో రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం ఈ గొడవలన్నీ అయిపోయాక వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రోగ్రాం చేశారు. అన్నదమ్ముల్లాగానే వ్యవహరించారు. ఆయన తమ్ముడు అనే పిలిచాడు ఈయన రామకృష్ణ. మరి ఆ సందర్భంగా ఆ వేదిక మీద కలిసే ఉన్నారు. అంతకుముందు బయట విపరీతంగా ఆయన తిట్టాడు. ఈయనేం మాట్లాడలేదు కానీ ఆయన తిట్టాడు. కానీ ప్రజలకు తెలుసు ఎవరి కెపాసిటీ ఏమిటి అనేది, ఎవరు రైజ్ అవటానికి ఏమిటి కారణం అనేది తెలుసు. రామకృష్ణ గారుకి ఆయన గానానికి ఒక లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ చాలదు ఇండస్ట్రీకి. ఇంకొక ఏరియాకి వెళుతున్నటువంటి ఒక జనరేషన్ మారుతున్నటువంటి సంధి దశ అది. ఆ సంధి దశలో ఆయన అక్కడ వరకు ఫిట్ అయ్యాడు. ఆ తర్వాత జనరేషన్కి పాడటానికి సంబంధించిన క్యాపబిలిటీస్ బాలసుబ్రహ్మణ్యంలో పుష్కలంగా ఉన్నాయి. దాంతో ఆయన క్యారీ ఫార్వర్డ్ అయిపోయాడు, ఈయన ఆగిపోయాడు. అది రీజన్. అంతకు మించి వేరే ఈయన ఎవరో తొక్కడమో అలాంటివి ఏం జరగలేదు. కానీ ఆయన అనుకున్నాడు అలా. ఆయన పాడుతున్న రోజుల్లో కూడా ఆయన మీద విమర్శ ఉంది. అమరదీపం సినిమాలో పాట ఏదో పాడుతుంటే ఏదో హీరో బలవంత పెట్టబట్టి నీతో పాడిస్తున్నాను కానీ నువ్వు పాడింది నాకు తృప్తి కలిగించట్లేదు అని మొహం మీదే చెప్పాడు ఆయన, సత్యం గారు. ఈయన కొంచెం బాధపడ్డాడు. అలా ఉండేది. అలా ఓపెన్గా తిట్టడం అనే కార్యక్రమం ఆయన చేసేవాడు. అందరినీ, ఎవరిని క్షమించేవాడు కాదు. ఎవరికైనా ఎవరు పాడిన పద్ధతి అయినా నచ్చకపోతే అందరి ముందు రివ్యూ పెట్టి చెప్పేవాడు ఆయన. అవతల ఏడ్చేవాళ్ళు, మొత్తుకునేవాళ్ళు, అలాగే ఉండేది పద్ధతి. అందుకని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద అందరూ మాట్లాడారు. అలాంటి సఫికేషన్ ఏదన్నా అయి ఉండొచ్చు అమ్మాయికి, అది ఎక్స్ప్రెస్ చేసింది. దీన్ని లీడ్ ఇవ్వకుండా ఆలోచించగలిగితే ఇండస్ట్రీకి మంచిది. ఓకే. సో ఇప్పుడు దీని పట్ల వాళ్ళు రెస్పాండ్ అవుతారంటారా సార్? షో నిర్వాహకులు కానీ జడ్జెస్ కానివ్వండి. రియాక్ట్ అవ్వరని నేను అనుకుంటున్నాను. వీళ్ళు కూడా, జడ్జెస్ కూడా ఎవరు మాట్లాడరు. మేబీ రేపు పొద్దున వాళ్ళు ఇంకొక ఏరియాలో ఇంటర్వ్యూస్ ఇస్తారు. ఏవో పర్సనల్ లెవెల్లో ఏదో ఛానల్కి ఏదో ఇంటర్వ్యూ ఇస్తారు. ఇప్పుడు సునీత గారికి ఇంకొక సింగర్కి మధ్యలో ఏదో గ్యాప్ ఉంది ఉష గారికి అని ఓ ప్రచారం ఉండేది. దానికి సంబంధించి వాళ్ళిద్దరినీ తర్వాత రోజుల్లో ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు అదేం లేదు, మేము ఏదో ఉండేది కానీ అవన్నీ పెద్ద కన్సిడర్ చేయాల్సింది కాదని మాట్లాడారు కదా. అలాగే రేపు ఎప్పుడో ఏదో ఇంటర్వ్యూలో ఆవిడ ముందుకి ఈ ప్రశ్న రావచ్చు, ఫలానా సింగర్ మీ గురించి ఒక వీడియోలో కామెంట్ చేశారు, ఇది నిజమా, మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడగచ్చు. 1,00,000 మాట్లాడతారంటే అవన్నీ పట్టించుకుంటే ఈ ఏరియాలో ఉంటామా అని చెప్పచ్చు ఆవిడ. సీరియస్గా అలా మాట్లాడటం పద్ధతి కాదు కదా అని కూడా రియాక్ట్ కావచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మిమ్మల్ని క్రిటిసైజ్ చేసాడు రామకృష్ణ గారు అంటే బాలసుబ్రహ్మణ్యం గారు నవ్వుతూ చెప్పాడు కదా, నేను ఎవరిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనలేదు, నాకు అవకాశాలు ఇస్తే కాదనలేదు, నేను నా పద్ధతిలో పాడుకుంటూ వెళ్ళాను అని చెప్పాడు ఆయన. అంతే. వీళ్ళు కూడా అలాగే రేపు కీరవాణి గారిని ఎవరో అడగచ్చు, ఆయన అసలు ఇది తప్ప ఇంకేం లేదా విషయం అనొచ్చు. కాబట్టి అయితే ఈ అమ్మాయి అంత వెక్స్ అయిపోయి నేను అసలు ఈ రంగం నుంచే నిష్క్రమిస్తున్నాను లాంటి నిర్ణయాలు తీసుకొని అక్కర్లేదు. ఇక్కడ లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. తను ప్రయత్నం చేసుకుంటే ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది లేదు, రకరకాల షోస్ ఉన్నాయి, తను హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకు అంత సఫికేట్ అయింది అనేది వీడియో చేసే ధైర్యం ఉన్నప్పుడు ఇంకొంచెం ఓపెన్గా మాట్లాడేసి ఉంటే పోయేది. ఇంకొంచెం ఓపెన్ అయ్యేటప్పుడు ఇంకొకళ్ళు మన తరఫున మాట్లాడే అవకాశం కల్పించకూడదు. ఆ తప్పు చేసింది అమ్మాయి, అది తప్ప మిగిలిందంతా ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.